కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లుంది? నమస్తే అన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు డిసెంబర్ 9 వస్తే 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు హయాంలో ఉండి 10 సంవత్సరాలన్న ఒక్కొక్క మెట్టు ఇల్లు ఎట్లా కడతారన్న. ఒక కాళేశ్వరం కావచ్చు, ఇవాళ హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఇటు ఊర్లలో మనకు శ్మశాన వాటికలు కానివ్వండి, ఊర్లలో చెత్త మురికి అలాంటిది అనేక కార్యక్రమాలన్న. ఒకటి చెప్పుకుంటూ వస్తుంటే మన కేసీఆర్ గారు నుంచి ఒక 10 ఏళ్ళ పాలన 100 ఏళ్ళ పాలన ముందుకు తీసుకెళ్ళండి అన్న. ఈ రేవంత్ రెడ్డి వచ్చి మనకు 6 గ్యారంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు. ఒక 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ తప్పితే ఆ ఫ్రీ బస్ గినంగా మొత్తం మహిళలు కొట్టుకున్నాడు తప్పితే ఏమీ లేదన్న. ఎక్కడ చూడండి అటు యూరియా గురించి ఇప్పుడు ప్రజాపాలన చేస్తున్నాడు. ప్రజాపాలన అంటే ప్రజల పాలన అనుకున్నాం. ఆనాటి రోజులు తెస్తాడంటే మేము ఏమో అనుకున్నాం. ఆనాటి రోజులు అంటే మొత్తం చెప్పులు లైన్లో పెట్టడము ఇట్లా మళ్ళీ మనం 30 ఏళ్ళ కింద చూసినాం కానీ అట్లాంటి పరిస్థితి తెచ్చిండు. మొత్తం ఏడ చూడండి అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ ఊర్లో చూసుకున్నా ఇటు సిటీలో చూసుకున్నా కానీ బిజినెస్లు కానీ ఇవ్వండి ఎలాంటి ఎక్కడ ఎవ్వరు రానివ్వండి. నేను కోటిలో బట్టల షాప్లో చేస్తా, ఎవ్వరు వచ్చినా కానీ అదే అంటారు, బిజినెస్లు లేవు, ఎలాంటి రియల్ ఎస్టేట్ లేదు, అంత కుప్పగూలిపోయింది. ఎవ్వరున్నా కేసీఆర్ ఉంటేనే బాగుండే అనేది తప్ప ఎవ్వరు చూసినా రేవంత్ రెడ్డి అంటే మళ్ళీ రాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సవాళ్ళు ఛాలెంజ్లు చేస్తారు, మళ్ళీ మేము 10 ఏళ్ళు చేస్తాం 20 ఏళ్ళు చేస్తామని. అయితే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే ఈ 2 ఏళ్ళు వచ్చి ఇవాళ వరకు సర్పంచ్ ఎలక్షన్ లేవు, ఇవాళ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లేవు. ఏమున్నా 6 నెలల లోపల ఇప్పుడు ఏ ప్రభుత్వంలో 6 నెలలు 8 నెలల లోపల పెడుతుండే. అలాంటిది ఇప్పుడు చూడండి 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకేముంది, ఇంకా 3 ఏళ్ళు అయితే ఇట్లనే అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు మన గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను నేను ఇవాళ. ఇప్పుడు వచ్చేసి జూబ్లీ సీట్ గురించి అంటున్నాం. మేము తొడలు మెడలు కొడుతున్నాం, మేము కొడతామని. ఫస్ట్ మనకు ఈడికెళ్ళి మొదలవుతాం, జూబ్లీస్కి వెళ్ళి మా గెలుపు మా విజయం చూడండి పక్కా గెలుస్తుంది. ఇప్పుడు సర్పంచ్ కాడ ఒక్క ఊర్లో గెలిచి చూపిమనండి. ఇప్పుడు జనాలకి ఓట్లు అడగని ఇంకా బొమ్మనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రేవంత్ రెడ్డికి ఏడ చూసినా కానీ ఎట్లా సీరియస్గా అంటే 4,000 పెన్షన్ ఇస్తున్నాడు, అది 2,000 ఇస్తున్నాడు, 2,500 మహిళలకు అన్నాడు, బతుకమ్మ సీరియల్ అన్నాడు. ఏముంది ఒక్కటన్నా పని కరెక్ట్ చేసింది ఉందా? ఏ పని లేదన్నా. అంతా మాట్లాడితే అబద్ధాలు, పేగులు తీసి మెడలేస్తా, గుద్దుతా, నరుకుతా, పొడుస్తా తప్పితే అంతకు మించి ఏం లేదన్న రేవంత్ రెడ్డిది డమ్మి. మళ్ళీ మా కేసీఆర్ గారే వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి 2028లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుండు. మళ్ళీ అప్పుడు ప్రజలకు అందరికీ న్యాయం చేయాలన్నా మంచి చేయాలన్నా కానీ అటు ఊర్లలో డబల్ బెడ్ ఇండ్లు కానీ ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఏమి ఇస్తారన్న. ఒక మాట, నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని నేను. అయితే ఇప్పుడు పరిగి నియోజకవర్గం మాది. ఇప్పుడు ఏముందన్నా నాకైతే రాలేదు ఇండ్లు. ఇప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కొట్టేస్తుర్రు. వాస్తవంగా వాళ్ళు వాళ్ళకి చూసుకొని ఏదో 1-2 ఇండ్లు ఎందుకు ఇస్తారు అంటే అది కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా కండుగా కప్పుకుంటే ఇల్లు ఇస్తాం, లేకపోతే ఇయ్యం అన్నట్టు ఇది చేస్తున్నా అట్లా. ఇక ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్లో జాయిన్ అవుతుండ్రు. ఏం చెప్తారు మరి? కామన్గా ఎవరైనా అభివృద్ధి విషయం కానివ్వండి, లేకుంటే ప్రభుత్వం దగ్గర పనుల విషయం కానివ్వండి, అధికార పార్టీలో జాయిన్ అవుతారని చాలామంది బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి అన్న, 10 మంది ఎమ్మెల్యే ఆల్రెడీ పోయిర్రు. మీకు పేరు తెలిసిందే, మాకంటే ఎక్కువ మీకు తెలిసిందే. వాళ్ళకి ఏమైందంటే ఏదో ఉద్ధరించామని చూసుకురాడా. కాబట్టి ఇప్పుడు చూస్తే మొత్తం జీరో అయిపోతుంది. అక్కడ మొత్తం జీరో అవుతుంది కాబట్టి మనకి అక్కడ ఏం చేయలేకపోతున్నారు. అటు ఇటు కాదు, మేము ఇండ్లలేము అనలేమని మాట్లాడుతుర్రు. ఇప్పుడు అందుకే ఏంటంటే బీఆర్ఎస్లకు జాయిన్ అవుతారు. ఇప్పట్లో ఓడిపోయిన పార్టీలో మనకు జాయిన్ కావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరైనా ఏం చేస్తారో అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళాలని చూస్తారు. కానీ ఇక్కడ ఏముంది, అంత రివర్స్లో జరుగుతుంది. మేము ఇవాళ 39 సీట్లు గెలిచి ఒక 2 సీట్లు లేవు మనకి, 39 సీట్లు గెలిచినా కానీ ఇవాళ ఎటు చూడండి, ఇవాళ హైదరాబాద్ సిటీ మొత్తం చూడండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఇక్కడ హైటెక్ సిటీ వెళ్ళండి. మీరు హైటెక్ సిటీ వెళ్తే మనకి ఇలా మలేషియాలో సింగపూర్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు అభివృద్ధి. అలాంటి అభివృద్ధి చేసిండు అనేక ఏమున్నాయి. ఇవాళ మొన్న గణేష్ నిమజ్జనం జరిగింది. అక్కడ మన అసెంబ్లీ దగ్గరికి రాగానే మొత్తం అసలు ఇక్కడ చూడండి కేసీఆర్ పాటలు పెడితే ఏం చేస్తుండే, యాంప్లిఫైర్లు వీకడము, అది చేయడము, అరెస్ట్ చేపియడము అలాంటిది జరుగుతుంది అన్న. ఏది ఉన్నా బంపర్ హిట్ కొడతాం ఈసారి. 100 సీట్లతో ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం మేము. అప్పుడు మాకు తగిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం మేము.